హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రాకింగ్ రేయాన్స్. మీ అందరికైతే గుడ్ మార్నింగ్ అండి. మార్నింగే నా పనులు అయితే స్టార్ట్ అయ్యాయి. అంటే రేయాన్స్ లేవకముందే ఏమన్నా వాషింగ్ మిషన్లో బట్టలు ఉంటే అలా పెట్టేసుకుంటాను. ఎందుకంటే అప్పటి వరకు వాషింగ్ మిషన్లో కూడా బట్టలు అయిపోతాయి. లేచినాక తర్వాత ఆరేసుకుంటే ఇప్పుడు ముందే వానాకాలము అసలు ఎండ ఉన్నప్పుడే మనము అలా బట్టల పని అయితే అయిపోగొట్టుకోవాలి. ఇలా మనం ప్రతిరోజు అనుకుంటే ఉంటాం కానీ అసలు ఎప్పుడు ఉండే పనే కదండి. అమ్మయ్య ఈరోజు బట్టలు అయిపోయినాయి, ఆరిపోయినాయిగా అని అనుకునే లోపే మళ్ళీ ఒక 2 డేస్కి మళ్ళీ ఫుల్గా అయిపోతాయి, మళ్ళీ నిండుకు వస్తాయి అన్నట్టు అనిపిస్తుంది వాష్ చేయాల్సినవి. నైట్ తెచ్చిన ఎగ్స్ అలాగే పెట్టానన్నట్టు అసలు సదురుకోవడం కాలేదు. మార్నింగే ఇక మళ్ళీ ఇవైతే సదురుకున్నాను. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయిపోయినా కానీ పగిలిపోతే ఇవి తీయచ్చులే కానీ ఆ వాసన మాత్రం కౌసు భరించలేము. ఇది మీషోలో తీసుకున్నాను అన్నట్టు. ఎగ్ ట్రే చాలా బాగుంది, క్వాలిటీగా ఉంది. 1.5 year అలా అవుతుంది అనుకుంటా. అప్పటి నుంచి అసలు పాడైపోలేదు. నిజంగా కొన్ని ఐటమ్స్ అయితే మీషోలో చాలా బాగుంటాయి. మెయిన్ నేను ఎక్కువ కిచెన్ పర్పస్, హోమ్ డెకరేట్ అలాంటి పర్పస్ అయితే నేను ఎక్కువ షాపింగ్ చేస్తాను దాంట్లో. తర్వాత రేయాన్స్ అయితే లేచిండు. అతను లేవకముందే నేను అలా దోశలు అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. యాక్చువల్గా తను ఏదైనా టిఫిన్ తినేటప్పుడు ఓన్గానే తింటాడు, కానీ తనకు నిండే వరకే తింటాడు. తర్వాత మిగిలినదంతా మనం పెట్టాల్సిందే. మెయిన్ చట్నీ అనుకుంటా దోశతోటి అయితే మంచిగా తనైతే మార్నింగ్ అయితే టిఫిన్ అయితే కంప్లీట్ చేశాడు. పిల్లలు మార్నింగే ఆకలితో ఉంటారు కాబట్టి లేవగానే ఫ్రెష్ అప్ అవ్వగానే ఒక్కోసారి స్నానం చేసి పెట్టేస్తాను టిఫిను, ఒక్కోసారి స్నానం చేయకుండానే అలా పెట్టేస్తాను. అలాగే తనకు తినబెట్టేశాక తనకు బాక్స్ కూడా రెడీ చేసేసాను. ఎందుకంటే టైం కూడా కావస్తుంది. యాక్చువల్గా అక్కడ వాచ్ అనేది పనిచేయట్లేదు అన్నట్టు, అది 11లోనే ఉంది. రేయాన్స్ని అయితే స్కూల్కి పంపించాక ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాను. ఫస్ట్ నేను డైనింగ్ టేబులే క్లీన్ చేస్తానండి. అది చేసిన తర్వాతనే నాకు ఏదైనా చేసినా కానీ హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చెత్తగా ఉండి ఏది ముట్టినా కానీ అసలు సాటిస్ఫాక్షన్ అనిపించదు. నాకు ఇష్టమైన ఏరియా అంటే డైనింగ్ టేబులే అన్నట్టు. అందుకే దాన్ని ఊరికే తుడుచుకుంటూ క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. ఇక్కడ మీరు నేను ఒక వీడియో చేశాను మీషోలో తీసుకున్న ఐటమ్స్ అయితే, అవి స్టోన్స్ అండి. నేను ఆ రోజు మీకు చెప్పాను కదా డైనింగ్ టేబుల్లో స్టోన్స్ అని. ఇందులోనే వేయనీకనే మీషోలో అయితే నేను షాపింగ్ చేశాను అన్నట్టు. ఇక్కడ మనము ఇల్లంతా ఎంత క్లీన్గా ఉంటే అంత మనకు తెలియకుండానే హ్యాపీగా నీట్గా అనిపిస్తుంది కదా. ఇలాంటి పనులు మనము డైలీ ఎన్నిసార్లు చేసినా కానీ అసలు తీరవు. ఆ రోజుటికి మనం క్లీన్ చేసిన తర్వాత సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. మళ్ళా కొద్దిసేపట్లోనే ఒక రోజులనే మళ్ళా అది అసలు ఖరాబ్ అవుతూనే ఉంటాయి. మనకు చేస్తున్న కొద్దీ చేసే పనులనంటే ఇల్లు క్లీనింగే అనిపిస్తుంది. కానీ చేస్తున్నప్పుడు మాత్రం ఏదైనా పనిని ఇష్టంతో చేస్తే కనుక అది ఒకలాంటి ఆనందం కూడా అనిపిస్తుంది. ఇక్కడ ఫ్రిడ్జ్ని కూడా చూడండి, మనం డైలీ ఎన్నిసార్లు ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఉంటాము. అసలు అలా ప్రతిరోజు నేను క్లీన్ చేసుకోకపోయినా మినిమం ఒక 3-4 డేస్కి ఒకసారి అయితే నేను అలా క్లీన్ చేస్తాను. ఎందుకంటే రేయాన్షు ఓకే ఓపెన్ చేయడము క్లోజ్ చేయడం చేస్తాడు. మనము ఏదైనా హడావిడిలో ఉన్నప్పుడు వంట చేస్తున్నప్పుడు కూడా అదే చేతితో పెట్టుకొని ముట్టడం, క్లీన్ చేయడం, ముట్టడము తీయడం కూడా చేస్తాం. కాబట్టి అలా 3-4 డేస్కి ఒకసారి అయితే నేను ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకుంటానండి. ఇలా బయటనే చేసుకుంటాను. స్కూల్ నుంచి వచ్చేసరికి నాకు టాస్క్ అన్నట్టు ఈ టైం అంతా ఏమేమి పనులు చేసుకోవాలా అనేది నేను ముందే ప్రిపేర్ అయ్యి చేసుకుంటాను. ఒకవేళ బయట పనులు ఏమన్నా ఉంటే కనుక ఈ పనులన్నీ స్కిప్ చేసేస్తాను. బయట పనులు లేకపోతే ఆ టైంలో నేను ఇలా ఇల్లు క్లీనింగ్ అయితే చేసుకుంటాను. ఇల్లు క్లీనింగ్ అయిపోయాకనైతే ఇలా హెయిర్కి అయితే ఆయిల్ పెట్టుకున్నాను. కొంచెం హెడేక్గా ఉంది. కొంచెం బాగా రోజులకు మామూలుగా హెయిర్ బాత్ చేసే ముందు ఒక రోజు ముందు నేను అలా హెయిర్కి అయితే ఆయిల్ పెడతాను. ఎందుకంటే పెట్టిన ఆయిల్ కూడా నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి వేస్ట్ కావద్దు, ఒక్కరోజన్నా తలకు అలా ఉంచుకుంటే ఓకే, ఆయిల్ వేస్ట్ కాలేదు అన్నట్టుగా అలా అనిపిస్తుంది. ఒకవేళ మీకు కూడా ఇలాంటి ఫీలింగ్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.
అంతేగాని వెంటనే ఆయిల్ పెట్టుకొని అయితే మాత్రం తలంటూ స్నానం అయితే చేయను. ఇక్కడ నేను హెయిర్స్ అయితే అలా జమేసి పెడతానన్నట్టు. అలా పెట్టింది మా అత్తగారికి అలా పంపిస్తే అక్కడ ఏదైనా చిన్న చిన్న బౌల్లల్లా రేయన్స్ కోసం అయితే గిన్నెలు అలాంటివి అయితే తీసుకుంటారు. యాక్చువల్గా నేను ఒకరోజు ఊరికే అక్కడికి ఎందుకు పంపించడం అన్నట్టు ఇక్కడనే సిటీలో వాళ్ళకు కొనేవాళ్ళు వస్తారు కదండి చిక్కు అది హెయిర్స్ వాళ్ళకి ఇచ్చి తీసుకుందామని చూస్తే ఇచ్చేటప్పుడేమో చాలా ఇచ్చాను. వాళ్ళు అసలు మనని భలే మాయ చేస్తారు, ఏం చేస్తారో ఏమో కానీ అసలు లాస్ట్కి కొంచెమే మనకు చూపించేసి ఒక చిన్న గిన్నె ఇచ్చేస్తారు. నిజంగా చాలా మోసపోయినా. వాళ్ళ దగ్గర ఏదో లాజిక్ మాత్రం ఉంటుంది. నిజంగా ఇప్పటికీ నేను అప్పటి నుంచి అసలు ఇక్కడ ఇది అసలుకే తీసుకోను. అత్తమ్మ వాళ్ళకైతే ఇచ్చేస్తే అక్కడ ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ అలా తీసుకుంటుంది అన్నట్టు. నిజంగా వీళ్ళు కొనేవాళ్ళు చిక్కు కొనే వాళ్ళని అయితే అస్సలు నమ్మొద్దండి. మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత నేను ఇక్కడ డిమార్ట్ నుంచి అయితే ఇలాంటి ఫైల్స్ అయితే కొన్నాను. ఈచ్ 19 రూపీసే అండి, చాలా తక్కువ అనిపించింది. అసైన్మెంట్ రాసినవన్నీ ఎక్కడంటే అక్కడ ఉంటున్నాయి అన్నట్టు దాన్ని అయితే ఫైల్ అయితే అలా సెట్ చేసి పెట్టేసుకున్నాను. రాసేటప్పుడు మాత్రం రాస్తాం, అందుకే అలా పక్కకు సెట్ చేసి అయితే ఒక ఫైల్ అయితే పెట్టేశాను. తర్వాత ఇక రేయన్స్ వచ్చే టైం అయింది, వంట కూడా స్టార్ట్ చేయాలి అని వెంటనే కొంచెం బెడ్ అయితే క్లీన్ చేసుకొని అయితే రెడీ ఉంచాను. ఎందుకంటే తను రాగానే తినేసి కొద్దిసేపు ఆడుకొని కంపల్సరీ మధ్యాహ్నం 2 hours అలా పడుకుంటాడు అన్నట్టు. అలా తను వచ్చే వరకు చిన్న చిన్న పనులు చేసిన తర్వాత మనము వంట చేసేటప్పుడన్నా కొంచెం వాళ్ళు ఆడుకునే టైం వరకు వంట అయితే అయిపోతుంది. ఇక్కడైతే క్లీనింగ్ అయిపోయింది, బట్టలు కూడా ఆల్మోస్ట్ వాషింగ్ కూడా అయిపోయినాయి. వాటిని అయితే ఆరేసి ఇక వంట పని అయితే చూసుకోవాలి అని అనుకున్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి అయితే ఇప్పటి వరకు అయితే ఈ క్లీనింగ్ అయితే చేసుకున్నానండి. అతను ఉంటే క్లీనింగ్ చేసుకోవడం మాత్రం కాదు, ఏవైనా పనులు అవుతాయి. అందుకే అతను లేనప్పుడే ఇల్లంతా క్లీన్ చేసుకొని మిగిలిన పనులు తను ఉన్నప్పుడు అలా చేసుకుంటాను అన్నట్టు. ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.